अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నమస్తే మనము ఛాందోగ్యోపనిషత్తులో ప్రథమాధ్యాయంలో ప్రథమ ఖండం చూశాము. ఈరోజు ద్వితీయ ఖండం ప్రారంభించుకుంటున్నాము. ఈ ద్వితీయ ఖండంలో చూడండి, ఇక్కడ దేవతలు రాక్షసులు అని చెప్పి మనం వింటూ ఉంటాము. ఈ దేవతలైన రాక్షసుల మొత్తం కూడా ఆ ప్రజాపతి అంటే బ్రహ్మ యొక్క సంతానమే. కాబట్టి మనం కథను అర్థం చేసుకునే రకం ప్రస్తావించుకుంటాం. సమస్త జీవరాశులంతా కూడా పరమాత్మ యొక్క ఆలయంలో ఉన్నాయి. అందుకే పరమాత్మ యొక్క సంతానం అని చెప్పి చెప్పుకుంటాము. అందులో దాన్ని రెండు భాగాలుగా చేసుకుంటేనా దేవతలు రాక్షసులు అని చెప్పి ఇద్దరు కూడా పరమాత్మ యొక్క సంతానం. కాబట్టి వారి విషయాన్ని తీసుకొని ఇక్కడ ఉపాసనకి పద్ధతి ఏంటో చెప్పబడింది. అదేంటో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మామూలుగా ఏ రకంగా చెప్తా అంటే, ఈ పిండంలో మన ప్రాణశక్తి ద్వారా మనం జీవించగలుగుతున్నాము. ఈ పిండం, ఈ శరీర పిండం మన నడుస్తుంది, గతిశీలంగా ఉంటుంది అంటేనా ఈ శరీరం అనేది గతిశీలంగా ఉంటుందంటే మన ప్రాణశక్తి ప్రాణవాయువు కారణంగానే మనం గతిశీలంగా ఉండగలుగుతున్నాము. ఈ బ్రహ్మాండం నడుస్తుందంటే బ్రహ్మాండంలో సూర్యుడు చంద్రుడు ఈ గ్రహ నక్షత్రం గతివిధిగా తన పరిధిలో నిరంతరం గతిశీలంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు బ్రహ్మాండ గతివిధి కూడా మనకి నడుస్తుంది. అలాగే ఆ సందర్భంలో ఇక్కడ దేవతలు రాక్షసులు ఆధారం చేసుకుని విషయ ప్రస్తావన చేయబడింది. చూడండి, మంత్రం కనిపిస్తుంది మనకు. ఒకటో మంత్రం, దేవాసురాహ వై యత్ర సంయేతిరే ఉభయే ప్రాజాపత్యాః తద్ దేవా ఉద్గీతం ఆజహ్రుః అనేన ఏనాన్ అభిభవిష్యామ ఇతి. దేవాః ఉద్గీతం ఆజహ్రుః అనేన ఏనాన్ అంటే అసురాన్ ఏనాన్ అభిభవిష్యామ ఇది. అంటే ఇక్కడ దేవతలు అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ప్రజాపతి యొక్క సంతానము. ఎప్పుడైతే వీళ్ళిద్దరు పరస్పరం గొడవపడం మొదలు పెట్టారో, దేవతలు రాక్షసులు పరస్పరం ఏం చేశారంట, వాళ్ళు పరస్పరం కొట్టుకుంటున్నారు అన్నమాట, వాదవివాదం చేసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు ఈ దేవతలు ఏం చేశారంటే, ఎలాగైనా సరే ఈ అసురులను ఓడించాలని చెప్పి వాళ్ళు ఉద్గీతాన్ని ఉపాసన చేయడం మొదలుపెట్టారు అన్నమాట. అంటే ఉద్గీతం ఎందుకు ఉపాసన చేశారు? అసురులను ఓడించాలి అని చెప్పి దేవతలు ఓంకాన్ని ఉపాసించడం మొదలుపెట్టారు అన్నమాట. అందుకే అంటే ముఖ్య ఉద్దేశం అంటే వాళ్ళని ఓడించాలని ముఖ్య ఉద్దేశం. అందుకే దేవాహ ఉద్గీతం ఆజహ్రుః, దేవతలు ఉద్గీతాన్ని ఉపాసించడం మొదలు పెట్టేదన్నమాట. ఎందుకంటే అనేన ఈ ఉపాసన ద్వారా, ఈ ఉద్గీతం ద్వారా అనేన ఏనాన్ అభిభవిష్యామః, వీళ్ళను ఈ అసుని గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మొదలు పెట్టారు. పైన దేవాసురాహ వై ఎత్ర సంయేతిరే, వాళ్ళిద్దరు సంయేతిరే అంటే ఇక్కడ పరస్పరం గొడవ పడుతున్నమాట. సంయేతిరే అంటే ఇక్కడ యుద్ధ కర్ణికులు ఇద్దరు సంసిద్ధమయ్యారన్నమాట. వాళ్ళిద్దరు పరస్పరము యుద్ధం చేయడానికి సంసిద్ధమయ్యారు. కాబట్టి
వీళ్ళిద్దరు కూడా ఎవరంటే ప్రాజాపత్య యొక్క సంతానమే అయినప్పటికీ దేవతలు వాళ్ళిద్దరు కూడా ఉభయే ఎట్ల సంయేటిదే యుద్ధం చేయడానికి సంసిద్ధమయ్యారో అక్కడ తత్ హ నిశ్చయంగా ఆ సమయంలో ఏం చేశారంటే దేవాహ ఉద్గీతం ఆ జహు ఉద్గీతని గ్రహించారు, ఉద్గీతాన్ని ఉపాసించడం మొదలుపెట్టారనమాట. ఎందుకంటే ఏనాన్ అభిభవిష్యామ వాళ్ళని గెలవాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఆ రకం ప్రయత్నం చేశారు. ఇది మొదటి మొత్తం యొక్క అభిప్రాయం అంట. ఇక్కడ మంత్రం స్పష్టంగా ఉంది. ఉభయే రాజాపత్య యొక్క సంతానం ఇద్దరు కూడా అంటే దేవతలు అసురులు అనమాట. వాళ్ళిద్దరు దేవాసుర వై నిశ్చయంగా ఎత్ర సంయేతిరే ఎక్కడైతే వాళ్ళు యుద్ధం చేయడం మొదలు పెట్టారో పరస్పరం యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారో ఆ సమయంలో అప్పుడు నిశ్చయంగా వాళ్ళు ఏం చేశారంటే దేవతలు దేవాహ ఉద్గీతం ఆ జహు ఉద్గీతని ఆ జహురు అంటే గ్రహించారంట, దాన్ని ఉపాసించడం మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారంటే వాళ్ళని అసురులను అంటే అసురాన్ అభిభవిష్యాము వాళ్ళని గెలవాలి అని చెప్పే ఉద్దేశంతో మొదలు పెట్టారనమాట. ఇది మొదటి మంత్రం యొక్క అభిప్రాయం. అదే ఇచ్చాడు. ప్రసిద్ధ హే ప్రజాపతికే పుత్రు. ఇది మనం ప్రసిద్ధంగా చెప్పుకుంటాం. సమస్త ప్రజలంతా కూడా ప్రజాపతి యొక్క సంతానం. అది మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా రాక్షసులైనా మన దేవతలైనా అందరూ కూడా ఆ ప్రజాపతి బ్రహ్మ యొక్క సంతానం అని చెప్పుకుంటాం. ఆ విషయంలో సందేహం లేదు. ప్రజాపతికే పుత్రు దేవత ఔర్ అసురు కిసి కారణవశ్ యుద్ధ కర్ణలేకి వాళ్ళు ఏదో కారణం చేత పరస్పరం ఏదో ఒకటి మనోకామన పూర్వకంగా యుద్ధం చేయడం మొదలు పెట్టారు. పరస్పరం ఒకరికొకరు ఏదో కారణం చేత యుద్ధం చేయడం మొదలు పెట్టారంట. ఉన్మేషే देवता उन्हें यह सोचकर कि इसके द्वारा इनका पराभव करेंगे उद्गीत का अनुष्ठान किया. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అందులో ఈ అసురులు దేవతలు దేవతా ఉన్నే అంటే దేవతలు ఈ రకంగా ఆలోచించి ఆలోచించే ఉద్గీతం మనం వెళ్ళి ఓడించాలంటే ఉద్గీతం అనుష్ఠానికి అంటే ఉద్గీతాన్ని అనుష్ఠానం చేద్దాము, ఎందుకంటే అప్పుడు మనం వీళ్ళని ఓడించగలము అని చెప్పి అందులో దేవతలు ఈ రకంగా ఉపాసించడం మొదలు పెట్టారన్నమాట. అప్పుడు దేవతలు ఉద్గీతాన్ని ఉపాసించడం మొదలు పెడితే ఏం చేశారంటే చూడండి రెండో మంత్రంలో తే హా నాసిక్యం ప్రాణం ఉద్గీతం ఉపాసాయి చక్రిరే తాన్ అసురాహ పాప్మన వివిధు తస్మాత్ తేన ఉభయం జిగ్రతి సురభి చ దుర్గంధి చ పాప్మన హి ఏష విద్ధః. ఇక్కడ చూడండి మళ్ళీ ఏమంటున్నా అంటే అప్పుడు ఏం చేసి వీళ్ళు దేవతలు ఆలోచించేదా మనము ఉద్గీతాన్ని ఉపాసించాలి ఏం చేయాలి అంటే దానికి దేవతలు అంతా కూడా నాసిక్యం అంటే నాసికాగతంలో ఉన్నటువంటి ప్రాణం అంటే మన ముక్కు రంధ్రంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అయితే ఉందో ప్రాణశక్తిని ఓంకారానికి ఉద్గీతానికి ప్రతినిధిగా భావించి ఆ నాసికారంధ్రంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఉపాసించడం మొదలు పెట్టారన్నమాట. అందుకే తే అంటే ఆ అసురులు నాసిక్యం ప్రాణం, నాసిక అంటే ముక్కులో ఉన్నటువంటి ప్రాణశక్తి అయితే ఉందో ఉద్గీతం ఉపాసాయి చక్రిరే అది ప్రాణశక్తి ఏదైతే ఉందో ఉద్గీత రూపంలో భావించి దాన్ని ఉపాసించడం మొదలు పెట్టారు. ఎవరు? దేవతలు. అప్పుడు తాన్ అసురాహ పాప్మన వివిధు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పోయి దేవతలంతా వీళ్ళు నాసికానందంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఉపాసన చేస్తున్నారు గెలవడం కొరకు మా మీద. కాబట్టి ఆ ప్రాణశక్తిని ఏం చేశారంటే వాళ్ళు పాప్మన వివిధు అది పాపంతో యుక్తం చేశారన్నమాట. ఏం చేశారు? ఆ ఇంద్రియాన్ని ప్రాణవాయువుని ఏం చేశారు వాళ్ళు పాపంతో అంటే నాసికరంధ్రాన్ని పాపంతో యుక్తం చేశారన్నమాట. నాసికరంధ్రం ఎలా చేశారంటే ఆ ముక్కురంధ్రం ఏం చేశారు? పాపంతో పాప్మన వివిధు పాపంతో యుక్తం చేశారు. తస్మాత్ అందువలన ఏమైపోయింది? తేన ఆ కారణం చేత ఉభయం జిగ్రతి. అప్పుడు నాసికరంధ్రం ద్వారా అందుకేం చేస్తాం మనము అది పాపంతో యుక్తం ఏంటంటే దానిలో సుగంధాన్ని కూడా గ్రహిస్తుంది, దుర్గంధాన్ని గ్రహిస్తుంది. అందుకే సుగంధ రెండు గ్రహించబడుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు మళ్ళీ అక్కడ చేయలేకపోతారు. ఆ ఇంద్రియం ద్వారా ఆ నాసిక ఇంద్రియం ద్వారా వాళ్ళు ఉపాసన చేయలేకపోతారు అన్నమాట. అందుకే తేన ఉభయం జిగ్రతి రెండు రకాలుగా వాసన చూడగలుగుతున్నాడు. ఏంటంటే సురభి అంటే మంచిది, దుర్గంధిచ అంటే ఆ సుగంధము దుర్గంధము రెండు కూడా ఆ నాసిక రంధ్రం ద్వారా గ్రహించగలుగుతున్నాము. ఎందుకంటే
సురభిచ సుగంధిచ పాప్మనాహి ఏషా విద్య. ఈ రెండింటిని పాపంతో యుక్తం చేసి ఉన్నారు కాబట్టి ఆ అసురులు ఎవరైతే ఉన్నారో అని చెప్పి వాళ్ళు ఆ రకం ప్రయత్నం చేస్తుంటే, ఉపాసన చేస్తుంటే గెలవడం కొరకు ఈ అసురులు ఏం చేశారో ఆ నాసిక రంధ్రాన్ని, నాసికేంద్రియాన్ని పాపంతో యుక్తం చేశారు. ఓకే, సురభి సుగంధం దుర్గంధంతో యుక్తం చేశారు అనమాట. అది ఈ రెండవ మంత్రం యొక్క అభిప్రాయం. కింద చూడ అదే విధంగా ఇచ్చారు. ఉనుహోణ్య అంటే ఆ దేవతలు నాసికామే రహనే వాలే అంటే ముక్కులో ఉన్నటువంటి ప్రాణికే రూపంలో ప్రాణశక్తి ప్రాణవాయువు ఏదైతే ఉందో ఆ ప్రాణవాయువును ఉద్గీత రూపంలో ఉద్గీతకి ఉపాసనకి అంటే ఉద్గీత రూపంలో ఉపాసన చేయడం మొదలు పెట్టారనమాట. కింటు అసురంనే ఉసు పాపసే సంయుక్త కర్దియ. కానీ అసురులు ఏం చేశారు, ఆ నాసిక ఇంద్రియమును పాపంతో సంయుక్తం చేశారు. దానివల్ల ఇసిసే అందువలనే అతడు సుగంధ దుర్గంధ దోనంకో సుముత. అందుకే ఈ నాసిక ఇంద్రియం అనేది సుగంధాన్ని దుర్గంధాన్ని వాసన చూడగలుగుతుంది. ఎందుకంటే పాపంతో యుక్తమైంది కాబట్టి, అది పాపంతో యుక్తమైంది కాబట్టి. ఓకేనా, ఆ రకంగా ఈ దేవతలు ఏ రకంగా ముందుకెళ్తుంటే వాళ్ళు అసలు వాళ్ళను పాపంతో యుక్తం చేయడం మొదలుపెట్టారు ఇంద్రియాన్ని. అస్తు, ఇది రెండవ మంత్రం యొక్క అభిప్రాయం వ్యక్తం చేసుకున్నాం. మళ్ళీ మూడో మంత్రంలో ఏమంటున్నారంటే ఇక్కడ అథ హ వాచం ఉద్గీతం ఉపాసాయ చక్రిరే తాన్ హ అసురాః పాప్మన వివిధుః తస్మాత్ ఉభయం వదతి సత్యం చ అనృతం చ పాప్మనాహి ఏష విద్ధ. ఇక్కడి నుంచి ప్రక్రియ అంతా అన్ని ఇంద్రియాలు తీసుకుంటూ వస్తాడు. అంటే వాళ్ళు ఆ నాసికేంద్రియాన్ని ఆపేశారు, దాని పాపం వ్యక్తం చేశారు, అయితే ముందుకు వెళ్ళారు అనమాట. మన వాక్కు ద్వారా వాక్కు ద్వారా ఉద్గీతాన్ని ఉపాసన మొదలు పెట్టారు అనమాట. ప్రతినిధిగా స్వీకరించి ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాక్కును వాణిని ఉద్గీతంగా భావించి ఉద్గీత ప్రతినిధిగా భావించి ఉపాసించడం మొదలు పెట్టారు. దాన్ని కూడా అసురులు అంటే రాక్షసులు వచ్చేసి ఆ వాక్కును కూడా పాపంతో యుక్తం చేసేదన్నమాట. అప్పుడు ఉభయం వదతి సత్యం చ అనితే. ఆ వాక్కును కూడా పాపంతో సంయుక్తం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాక్కు మనం మంచిని ఉచ్చరిస్తున్నాము, చెడుని కూడా ఉచ్చరిస్తున్నాం అన్నమాట. రెండు ఉచ్చరిస్తున్నామా అంటే వాగింద్రియం కూడా పాపంతో సంయుక్తం చేయబడింది, పాపంతో యుక్తమై ఉంది. అందుకే సత్యం చ అనృతం చ. సత్యాన్ని చెప్తున్నాం, అనృతం అబద్ధాన్ని చెప్తున్నాం. పాపాన్ని మాట్లాడుతున్నాం, పుణ్యాన్ని కూడా మాట్లాడుతున్నాం, రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పాప్మనాహి ఏష విద్ధ, పాపంతో ఇది సంయుక్తం చేయబడి పాపంతో యుక్తమైంది కాబట్టి అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఒక అడుగు ముందుకేసరికి మళ్ళీ వాటిని కూడా వెనకబడి అసలు ఏం చేశారు, దాన్ని కూడా పాపంతో యుక్తం చేశారు. అందుకే ఇక్కడ భాషలో చూడండి, ఫిర్ మళ్ళీ ఉన్హోణ్య అంటే దేవతలు వాణికే రూపమే ఉద్గీతకి ఉపాసనకి ఆ వాక్కు రూపంలో ఉద్గీతాన్ని ఉపాసించి మొదలు పెట్టారు. సరే, ప్రాణవాయువును నాసికేంద్రియమును వాళ్ళు పాపంతో యుక్తం చేశారు. అయితే వాక్కు రూపంలో ఉద్గీతాన్ని ఉపాసిస్తాను అని వీళ్ళు మొదలు పెట్టినప్పుడు, కానీ అప్పుడు కూడా అసురులు ఏం చేశారు, దాన్ని కూడా అంటే వాగింద్రియంను కూడా పాప్సే సంయుక్త కర్దియ, పాపంతో సంయుక్తం చేయబడింది. అందుకే ఇసీసే దీంతో లోక్ ఇసీసే లోక్ ఉస్కే ద్వారా, అందుకే దీని ద్వారానే లోకంలో ఆ వాగింద్రియం ద్వారానే మనుషులంతా కూడా ప్రజలంతా కూడా సమస్త ప్రాణి జగత్ అంతా కూడా సత్యం మిథ్య రెండు కూడా మాట్లాడుతున్నాం. సత్యం మాట్లాడుతున్నాం, అంటే అసలు కూడా మాట్లాడతాం, మనుషులు కూడా మాట్లాడుతాం. ఎందుకంటే మనుషులు అల్ప జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవతలం కాదు కదా, మనం అంతా మనుషులమే. కాబట్టి ఆ మనుషులైనా రాక్షసులైనా ఆ పాపముక్తమైనటువంటి సత్యాన్ని ఒక్కోసారి సత్యాన్ని మాట్లాడుతాం, అసత్యాన్ని రెండు మాట్లాడుతున్నాం అంట. అందుకే ఎందుకంటే పాపంతో సంయుక్తమై ఉంది కాబట్టి అని చెప్పి ఇక్కడ మనకు వాక్కును కూడా అసలు పాపంతో యుక్తం చేశారని చెప్పి ఈ మూడవ మంత్రం మనకు చెప్తుంది. సరే, పాపంతో వాగిందేమో పాపంతో యుక్తం చేశారు. మళ్ళా దేవతని మళ్ళీ ఏం చేశారంటే అయితే చక్షు ద్వారా, చక్షు ఇంద్రియాన్ని ద్వారా నేను ఉద్గీతాన్ని ఉపాసన చేస్తాను అని, మళ్ళీ చక్షు ద్వారా నేను కళ్ళ ద్వారా చక్షు ఇంద్రియం ద్వారా నేను ఉపాసన చేస్తాను ముందుకు వెళ్ళేదన్నమాట. చూడండి, అథహ చక్షు ఉద్గీతం ఉపాసాయ చక్రిరే. చక్షు ద్వారా చక్షునే ఉద్గీతంగా భావించి ప్రతినిధిగా భావించి ఉపాసాయ చక్రిరే ఉపాసన చేయడం మొదలు పెట్టేదన్నమాట. అప్పుడు మళ్ళీ ఏం చేశారు, అసురాహ
పాప్మన వివిధు, వాళ్ళు మళ్ళీ దాన్ని ఆ చక్షు ఇంద్రియాన్ని కూడా పాపంతో సంయుక్తం చేశారు. అసురాహ పాప్మన పాపంతో వివిధు దాన్ని యుక్తం చేశారు, సంయుక్తం చేశారు. తస్మాత్ అందువలనే తేన ఆ కారణం చేత ఉభయం పశ్యతి, ఈ చక్షు ఇంద్రియ కూడా రెండు చూస్తుందన్నమాట. ఏం చూస్తుంది? దర్శనీయం చ అదర్శనీయం చ. దర్శనీయం అంటే చూడదగినవి ఏవైతే ఉందో అవి చూస్తుంది, చూడకూడనివి ఏవైతే ఉన్నాయో అవి కూడా చూస్తున్నమాట. అంటే మంచి చూస్తుంది, చెడు చూస్తుంది. కళ్ళ ద్వారా మంచిని చూస్తాం, చెడుని చూస్తాం కదా, రెండు చూస్తాం అన్నమాట. అందుకే ఇక్కడ పాపంతో యుక్తం చేయబడింది అన్నమాట. అందుకే దర్శనీయం చ అదర్శనీయం చ, ఎందుకంటే పాప్మనాహి ఏతత్ విద్ధం, ఇది కూడా పాపంతో సంయుక్తం చేయబడింది కాబట్టి అసలు దాన్ని కూడా పాపంతో సంయుక్తం చేశారు అని చెప్పి ఈ 4వ మంత్రం మనకు చెప్తున్నమాట. చూడండి, फिर उन्होंने भाषण కింద उन्होंने चक्षु के रूप में ఉద్గీత్ కి ఉపాసనకి, ఉద్గీతాన్ని ఉపాసించడం మొదలు పెట్టారంట. చక్షు రూపంలో అంటే కళ్ళ రూపంలో వాళ్ళ ఆ ఉద్గీతాన్ని, ఆ ఓంకారాన్ని ఉపాసించడం మొదలు పెట్టారు. ఎందుకు ఉపాసన చేస్తున్నారు? ఆ అసురులను ఓడించాలి కాబట్టి. ఎందుకు ఓడించాలి? వారి ఇద్దరి మధ్య పరస్పరం ఏదో కారణం చేత యుద్ధం పడింది, వారి పరస్పరం వాళ్ళు గొడవ పడుతున్నమాట. ఏదైనా ఒక రకం మనకి గెలవాలి అంటే మన ఉద్గీతం యొక్క సహాయం చేత, ఆ పరమాత్మ యొక్క సహాయం చేతనే మనం వాళ్ళని గెలవగలుగుతాము. ఇక్కడ ఒక సందేశం చెప్తుంటే మనం అందుకే ఏ పని చేసినా, ఏ విజయం సాధించాలన్నా మనం ఏం చేసినా మొట్టమొదటిగా ఆ పరమాత్మని స్మరిస్తూ మనం ముందుకెళ్ళాలి. పరమాత్మను తలుచుకుంటూ ఆ పని నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి మనం సంకల్పం చేస్తూ పరమాత్మ యొక్క ఆశీర్వాదం తీసుకుని, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ మనం ఏ పని సాధించాలి. ఈ విషయం ముందు కూడా వచ్చిందన్నమాట. ఇక్కడ ఒక సంకేతం మనకు మాటికి చెప్పబడుతున్నమాట. ఎందుకు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు యుద్ధం చేయొచ్చుగా? లేదు, మనకు అనుగ్రహం అనేది కావాలి, గురు యొక్క కృప కావాలి, గురు యొక్క ఆదేశం కావాలి, అంటే వాళ్ళ యొక్క ఉపాయం మనకు కావాలి, వాళ్ళ యొక్క ఆలోచన శక్తి, వాళ్ళ యొక్క ధైర్యం మనకు కావాలి. అందుకే మనం ఏ పని చేసినా కూడా పెద్దలను ఆలోచించి అడిగి ఆ పని చేయాలి, ఆ పని మొదలు పెట్టాలి. అలాగే ఏ పని మొదలు పెట్టినా ఆ పరమాత్మను ముందుగా నమస్కరించుకుంటూ ఆ పరమాత్మను, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆ కార్యం నిర్విఘ్నంగా సంపన్నం చేసుకోవడానికి మనకు ఆ బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరుకుంటూ ఆ పని మనం నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించి చేసినప్పుడు అది దిగ్విజయం అవుతుంది. అంటే ఆ పని సాధించుకోగలుగుతాము. ఇక్కడ ఈ బిందుని మనం గ్రహించవచ్చు. మనకు శిక్షాపడినటువంటి బిందు ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది మనకు ముందు కూడా ఉపనిషత్తులో చాలాసార్లు వచ్చిందన్నమాట. అస్తు అసురుణ్ణి ఉసేబి పాప్సే సంయుక్త కర్దియా, అసురులు దాన్ని కూడా పాపంతో, ఆ చక్షుంద్రియాన్ని కూడా పాపంతో సంయుక్తం చేశారు. విశేష దీని వల్లనే లోకంలో ఉన్నటువంటి సమస్త జనులంతా, ప్రాణి జగత్తంతా కూడా చూడడానికి యోగ్యమైనది, చూడడానికి యోగ్యం కానిది కూడా రెండు రకాలుగా పదార్థం చూస్తుంది, కళ్ళ ద్వారా చూస్తున్నాము. ఎందుకంటే అది కూడా పాపంతో సంయుక్తమైంది కాబట్టి. వహు పాప్సే సంయుక్త హై, పాపంతో సంయుక్తమైంది కాబట్టి. అస్తు ఇక్కడ కూడా చక్షు ద్వారా కూడా వాళ్ళు ఉపాసించే ప్రయత్నం చేసినా అది కూడా సాధ్యం కాదు, పాపంతో యుక్తమైంది. అప్పుడు తర్వాత నెక్స్ట్ 5వ మంత్రం ఏం చెప్తున్నా అంటే, సరే శ్రోత్రముల ద్వారా మనము ఏమైనా గురువులు చెప్పిండు ఉపదేశాలు ఏవైతే ఉన్నావని ఆ శబ్ద శ్రవణాన్ని వింటూ ఉందాం, అదే ఉద్గీతంగా భావించి ఉపాసన చేద్దామని చెప్పి వాళ్ళు ఒక అడుగు ముందుకేశారు. ఎవరు? దేవతలు. అందుకే అథ, ఇంకా తర్వాత అథ అంటే ఇక్కడ మళ్ళీ నిశ్చయంగా శ్రోత్రం ఉద్గీతం ఉపాసాయం చక్రిరే, శ్రోత్రాన్ని ఉద్గీతంగా భావించి ప్రతిదిగా భావించి ఆ శ్రోత్రేంద్రియం ద్వారా, చెవుల ద్వారానే ఉద్గీతాన్ని ఉపాసించడం మొదలు పెట్టారు. అంటే చెవుల ద్వారా వినగలుగుతామట. ఆ వినడం అనేది చాలా శ్రద్ధ భక్తితోటి అన్ని వింటున్నదన్నమాట. ఏవైతే జ్ఞానబోధకమైనటువంటి గురువుల యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా శ్రద్ధగా చెవుల మాధ్యముడు వింటూ ఉన్నదన్నమాట, ఏకాగ్రతతో వింటున్నదన్నమాట. అది ఇక్కడ ఉపాసన రూపాన్ని తీసుకోవాలి. శ్రోత్రం ఉద్గీతం ఉపాసాయ చక్రిరే సంధి వల్ల తద్ధ అయిపోయింది ఇక్కడ. తత్ అంటే నిశ్చయంగా అప్పుడు దేవతలు ఏం చేశారు? అసురులు ఏం చేశారు? తద్ అసురాహ పాప్మనా వివిధు, వాళ్ళు కూడా మళ్ళా ఆ శ్రోత్రేంద్రియమును అంటే ఆ చెవులను కూడా పాపంతో సంయుక్తం చేశారు. అందువల్ల అందువల్లనే తేన, ఆ కారణం చేత ఉభయం శృణోతి, రెండు కూడా వింటుంది అన్నమాట. అందుకే శ్రోత్రేంద్రియము రెండు వింటుంది. ఏ వింటున్న రెండు? శ్రవణీయం చ అశ్రవణీయం చ, వినటానికి యోగ్యమైనది, వినటానికి యోగ్యం కానిది. అంటే రెండు రకాలుగా మంచి చెడు రెండు వింటుంటామట. ఎందుకంటే పాప్మనాహి ఏతత్ విద్ధం, ఇది కూడా పాపంతో సంయుక్తమైంది కాబట్టి, సంయుక్తం చేసేది కాబట్టి.
అదే అర్థాన్ని కింద భాష్యంలో మళ్ళీ ఉన్హోన్య శ్రోత్రికే రూపమే ఉద్గీతకి ఉపాసనకి శ్రోత్ర రూపంలో ఉద్గీతాన్ని ఉపాసించడం మొదలుపెట్టారు. అప్పుడు అసురుణ్ణి ఉసే భీ పాప్సే సంయుక్తి కరియా, కానీ అసురులు ఏం చేశారు, రాక్షసులు ఏం చేశారు, ఆ శ్రోత్రేంద్రియంను కూడా పాపంతో సంయుక్తం చేశారన్నమాట. అప్పుడు అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మనుషులంతా కూడా, మానవులంతా కూడా, ఆ రాక్షసులు కూడా, వీళ్ళు రెండు కూడా వింటున్నారు. యోగ్యమైంది అయోగ్యమైంది వినటానికి, యోగ్యమైంది అయోగ్యమైంది రెండు కూడా వింటున్నారు. ఎందుకంటే అది పాపంతో సంయుక్తమైంది, సంయుక్త చేయబడింది కాబట్టి రెండు రకాలుగా మంచి చెడు మనం వింటున్నాము. అప్పుడు ఏం చేశారంటే, అయితే అప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి దేవతలు ముందుకు వచ్చారన్నమాట. అతః 6వ మంత్రంలో అతః మన ఉద్గీతం ఉపాసాయ చక్రిరే తద్ అసురాః పాప్మనా వివిదుః తస్మాత్ తేన ఉభయం సంకల్పతే. అందుకే రెండు సంకల్పిస్తున్నాడు. ఏంటి రెండు సంకల్పాలు? సంకల్పనీయం చ అసంకల్పనీయం చ పాప్మనాహి ఏతద్ విద్ధం. ఇది విషయం. అదే విధంగానే మనకు ఒకటి తెలిసిన ప్రకారంగా దాని ప్రకారం మొత్తం అవే వస్తాయి. కాబట్టి మనం సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక తర్వాత అసురులు ఏం చేశారు, దేవతలు ఏం చేశారు, మళ్ళా మనసునే ప్రతినిధిగా భావించి మనసు ద్వారా ఉద్గీతాన్ని, ఓంకారాన్ని ఉపాసించడం మొదలుపెట్టారు. కానీ వెంటనే మళ్ళీ అసురులు ఏం చేశారు, దాన్ని కూడా ఆ మనసు కూడా పాపంతో యుక్తం చేశారు అన్నమాట. పాప్మన వివిధు యుక్తం చేశారు, సంయుక్తం చేశారు. తస్మాత్ అందువల్లనే ఉభయం సంకల్పతే. ఈ మనసు కూడా రెండు రకాలుగా సంకల్పం చేస్తున్నాడు. మంచిని సంకల్పం చేస్తుంది, చెడుంగు సంకల్పం చేస్తుంది కదా. రెండు రకాలుగా సంకల్పం చేస్తుంది మన మనసు అనేది. ఎందుకంటే ఏంటి ఆ సంకల్పం అంటే సంకల్పనీయం చ అసంకల్పనీయం చ. అది మంచిని కూడా సంకల్పం చేసుకుని చెడుని కూడా సంకల్పం చేసుకుంటుంది. పుణ్యాన్ని సంకల్పం చేసుకుని పాపాన్ని సంకల్పం చేసుకుంటుంది. అలా అన్ని తీసుకోవచ్చు. ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అన్యాయబద్ధంగా ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే అది కూడా పాప్మనాహి ఏతద్ విద్ధం. ఇది కూడా పాపంతో, ఈ మనసు కూడా పాపంతో సంయుక్తం చేయబడింది. అదే అర్థం కింద ఇవ్వబడింది. అంటే మళ్ళీ ఆ దేవతలు ఉన్హోన్య మనకే రూపమే ఉద్గీతకి ఉపాసనకి ఉద్గీతని ఉపాసించడం మొదలుపెట్టారు. అసురుణ్య ఉసే భీ పాప్స్ సంయుక్తి కలిగే పాపం యుక్తం చేశారు. ఈ కారణం చేతే లోకంలో ఉండే సమస్త మనుషులంతా కూడా సంకల్పం చేయడం మొదలుపెట్టారు. ఏ సంకల్పం అంటే యోగ్యమైన సంకల్పము, అయోగ్యమైన సంకల్పం రెండు కూడా చేయడం మొదలుపెట్టారు. అందుకే ఎందుకంటే అది పాపంతో యుక్తం చేయబడింది కాబట్టి సంకల్ప వికల్పాలను యోగ్యమైన అయోగ్యమైన సంకల్పాలు చేయడం మనం మనసు ద్వారా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఈ 6వ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. లాస్ట్ లో ఇంకా చూడు, వాళ్ళు ముందుకెళ్లే కొద్దీ అసలు వెంట పడి దాన్ని పాపను సంయుక్తం చేస్తున్నారు. ప్రతిదీ కూడా అడ్డుకుంటున్నమాట. ఇప్పుడు లాస్ట్ లో మళ్ళీ ఏమొచ్చాయంటే ప్రాణం ఉద్గీతం ఉపాసం చక్రి. చూడండి, అతః య ఏవం అతః య ఏవ అయం ముఖ్య ప్రాణ. ముఖ్య ప్రాణం ఏంటో మనం 10 ప్రాణాలు 10 అని ప్రాణశక్తి అంటే కదా. ఆ ప్రాణానికి 10 ప్రాణాలు ఉన్నాయట. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని చెప్పి చెప్పుకుంటాం కదా. ప్రాణ అపాన వ్యాన సమాన ఏవైతే ఉన్నాయో అంటే ప్రాణాలు 5, అందులో విభాగం చేసుకుంటే 10 ప్రాణాల కింద చెప్పుకుంటామట. అందులో ముఖ్యమైనది ఏదైతే ఉందో అతః య ఏవ అయం ముఖ్య ప్రాణ తద్ ఉద్గీతం ఉపాసాయ చక్రిరే. ఉద్గీతం ఉపాసాయ చక్రిరే తాన్ అసురాః రిత్వా విదధ్వంసుః యథా అస్మణం ఆఖనం రిత్వా అస్మణం యథా అస్మణం ఆఖనం రిత్వా విధ్వంసేత్ ఏవం. అంటే విధ్వంస చేసేది ఈ రకంగా అని చెప్పి. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే చూడండి, ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ దేవతలకు చాలా కొంచెం కష్టపడ్డది అన్నమాట. అంటే దాన్ని ఏం చేయలేకపోయారు. ఎలా అంటే మనం ఆఖనం అంటే అఛేద్యం వస్తువు. ఇక్కడ చూడండి, ఏవం మళ్ళీ ఏం చేసేదంటే అతః య ఏవం
అయం ముఖ్య ప్రాణ తమ్ ఉద్గీతం ఉపాసాయ చక్రిరే. ఇప్పుడు తర్వాత ఏం చేసేదంటే వీళ్ళు దేవతలు అయం ముఖ్యం ప్రాణం అంటే శ్రేష్టమైన ప్రాణం ద్వారా, శ్రేష్ట ప్రాణశక్తి ద్వారా, శ్రేష్ట ముఖ్యమైన ప్రాణం ద్వారా ఉద్గీతం ఉపాసాయ చక్రిరే, ఉపాసన చేయడం మొదలు పెట్టారు. కానీ అసురాహ మళ్ళీ ఏం చేశారు, ఇక్కడ కూడా అసురాహ రిత్వా విదధ్వంసు ఇక్కడ వాళ్ళు విధ్వంసం చేయడం మొదలు పెట్టారన్నమాట. విదధ్వంసు అస్తు అంటే ఇక్కడ అసురులు కూడా మళ్ళీ దాన్ని రిత్వ అంటే పొంది, అసురాహ ఆ స్థితిని కూడా తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారు, విదధ్వంసు అంటే దాన్ని చిన్న భిన్న చేయడం మొదలు పెట్టారు, అంటే ధ్వంసం చేయడం మొదలు పెట్టారన్నమాట. అంటే ప్రాణశక్తిని కూడా మనం ధ్వంసం చేయడం మొదలు పెట్టారన్నమాట. ఏ రకంగా ధ్వంసం చేయడం, వినిపించట్లేదు గురువు గారు. ఇక్కడ అసురులే దెబ్బతిన్నది అనమాట. ఎలా దెబ్బతిన్నదని చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఎప్పుడైతే అసురులు దాన్ని చిన్న భిన్నం చేయడానికి వచ్చేదో వాళ్ళు దాన్ని తెలుసుకొని వాళ్ళు చిన్న భిన్నం అయిపోయారు అనమాట. అసురులు వాళ్ళు చిన్న భిన్నం అయిపోయారు అనమాట. ఎలా చిన్న భిన్నం అయ్యారంటే దానికి ఒక దృష్టాంతం చూపించబడింది అనమాట. చూడండి మళ్ళీ ఒకసారి. విదధ్వంసు అసురాహ రిత్వదని పొంది దాన్ని నష్టం చేయడానికి వచ్చారు, కానీ చిన్న భిన్నం అయిపోయారు. ఎలా చిన్న భిన్నం అయ్యారంటే యథా అస్మానం అఖనం ఋత్వ విధ్వంసేత్ ఏవం అంటే ఇక్కడ ఆఖనం అంటే మన కఠోరమైనటువంటి రాయి ఎలా ఉంటుందో దాన్ని పొందిన తర్వాత మిట్టిగా ఢేలా అంటే మట్టి ఢేలా అంటాం కదా, మట్టి పెడ్డ అంటాం. ఆ మట్టి పెడ్డ కఠోర రాయిని కొట్టుకొని ఈ విధంగా అది చిన్న భిన్నం అయిపోతుంది, అదే పగిలిపోతుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఈ అసురులు కూడా ఆ రకంగా చిన్న భిన్నం అయిపోయారు, ఏం చేయలేకపోయారన్నమాట. అస్మానం ఋత్వ విధ్వంసేత అంటే మిట్టిక ఢేలేకి సమానంగా వాళ్ళు చిన్న భిన్నం అయిపోయారు, పూర్తిగా చిన్న భిన్నం అయిపోయారు. ఆ కఠోరమైన పాశాన్ని ఢీకొన్న తర్వాత ఆ మిట్టికి ఢేలి తనకే తను ఏ విధంగా సూచనం అయిపోతుందో అలాగా ఈ అసురులు కూడా ఎప్పుడైతే వాళ్ళు ముఖంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఉపాసించి మొదలు పెట్టిదో వాళ్ళు చిన్న భిన్నం అయిపోయారని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ఇది జో ప్రసిద్ధ ముఖ్య ప్రాణ హై, ప్రసిద్ధ ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో ఉసీకే రూపమే, ఆ ముఖ్య ప్రాణ రూపంలోనే ప్రాణశక్తి ప్రాణవాయు ఏదైతే ఉందో ఉద్గీతికి ఉపాసనకి ఆ ఉద్గీతిని ఉపాసన మొదలు పెట్టారు. उसके समीप पहुंचकर असुरगण इस प्रकार विध्वंस हो गए. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా ఉపాసన చేయడం మొదలు పెట్టారో దాన్ని కూడా పాపం యుక్తం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఈ రకంగా విధ్వంసులు అయిపోయారు. ఎవరు? అసురులు అన్నమాట, రాక్షసులు. ఏ రకంగా అంటే దుర్భేద్య పాశాంచే అంటే మనం భేదించలేనటువంటి పాషాణం, దాన్ని మనం ముక్కలు చేయలేమన్నమాట. అంటే అంత కఠోరంగా ఉన్నటువంటి పాషాణం అయితే రాయి ఏదైతే ఉందో ఆ రాయిని కొట్టుకున్నటువంటి మట్టిక ఢేలా అంటే మట్టి పెడ్డ ఏదైతే ఉందో అది చకనాచూర అయిపోతుందో, అంటే పూర్తిగా విధ్వంసం అయిపోతుంది, నష్టభ్రష్టం అయిపోతుందో, పూర్తిగా పొడి రూపంలో మారిపోతుందో అలాగా ఈ అసురులు కూడా దాన్ని ఏం చేయలేకపోయారు. అంటే వాళ్ళని దేవతను ఏం చేయలేకపోయారు, నష్టం చేయలేకపోయారు. అంటే ప్రాణశక్తిని పట్టుకున్నప్పుడు మనకు ఆ స్థితి ఉత్పన్నమవుతుంది. అందుకే మనం ఉపాసన చేసేటప్పుడు ఎవరైతే ప్రాణశక్తిని పట్టుకుంటారో ప్రాణవాయు మీద అంతర్ముఖంగా లోపలి ప్రవేశిస్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత అంతర్ముఖంగా ప్రవేశిస్తామని. మనం ఏం చేస్తాం, సామాన్యంగా ప్రాణశక్తిని పట్టుకోమండి. మనం చూడటానికి శ్వాస మీద ధ్యాస చెప్పి మనం ప్రయత్నం చేస్తాం, కానీ మన మనసు అంతా కూడా అంతటా వ్యాపించి ఉండిదో మన శ్వాస చూస్తూ ఉంటాం తప్పితే మనం దాని స్థిరంగా స్థిమితంగా దాంట్లో కేంద్రీభూతం కావన్నమాట. కేంద్రీభూతం అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ముఖ్యమైన బిందువు మనకి ఎక్కడ వస్తుందంటే ప్రాణశక్తితో చూడు వాళ్ళు దేవతలు కూడా అన్ని రకాల పాపం యుక్తం చేయడానికి మొదలు పెట్టారు. కానీ ఎప్పుడైతే దేవతలు ప్రాణశక్తిని పట్టుకున్న ముఖ్య ప్రాణి పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాణ శక్తి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అక్కడి నుంచి మనం లోపల ప్రవేశిస్తాము. ఎప్పుడైతే మనం ప్రాణశక్తిని పట్టుకొని మనం ఉపాసన చేయడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది, శ్వాస ప్రశ్వాస యొక్క గతినిది అవరుద్ధమవుతుంది. నిలకడ ఇప్పుడు స్థిరపడుతున్నావట, నువ్వు శ్వాస ప్రశ్వాస తీసుకుంటున్నావా లేదని కూడా నీకు అసలు ఏమి గుర్తుండదు అన్నమాట. ఆ స్థితి ఉత్పన్నం కావాలి.
అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎంత తేలికగా ఉంటావో, ఎంత ప్రశాంతంగా ఉంటావో, అప్పుడు ఆ స్థితిని యొక్క అనుభూతిని మొత్తం అక్కడ ఆ అనుభూతిని పొందవచ్చు ఆడ. శాంత స్థితి అంటుంటే, ప్రశాంత స్థితి అంటే కేవలం మౌనంగా ఉంటే ప్రశాంత స్థితి కాదు. ప్రశాంత అంటే సమస్త పిండం అంతా శాంతం కావాలి, సమస్త గతివిధి అంతా శాంతం కావాలి. అది ప్రశాంతమైన స్థితి అన్న. అలాంటి ప్రశాంతమైన స్థితిలో అత్యంత తేలికగా ఉంటాం, అత్యంత సత్వగుణంతో ఓతప్రోతమై ఉంటాం, ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతితో ఓతప్రోతమై ఉంటాం. ఆ స్థితి ప్రశాంతమైన స్థితి. అంటే ప్రకృష్టంగా శాంతమైన స్థితి ఉండదన్నమాట. శాంతి సామాన్యంగా మనం ఏం ఆలోచన లేకుండా అలాగే పడి ఉంటామట, అది శాంతి కాదు. శాంతి అంటే అంతర్ముఖంగా శాంతి కలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రాణశక్తిని పట్టుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. అంతర్ముఖంగా ప్రవేశిస్తాం. అప్పుడు నీకు ఈ శరీరం వేరు, ఆ ఆత్మ వేరనే తత్వం నీకు యథార్థంగా ఆ వివేకం నీకు ఉత్పన్నమవుతుంది. అనుభూతి నీకు కలుగుతున్నమాట. ఇది ఒక కవచంలాగా ఉందనే భావన నీలో ఉత్పన్నమవుతుంది. ఎప్పుడు? ఆ ప్రాణశక్తి ద్వారా నువ్వు లోపలికి ప్రవేశించినప్పుడు. ఎందుకంటే అంత సూక్ష్మంగా అక్కడికి వచ్చినాక ఏదో పట్టుకోలేమాట, అసలు నీకు ఏది బోధపడదామాట, అంత సూక్ష్మంగా లోపలికి ప్రవేశిస్తావు. అటువంటి వ్యక్తి అక్కడి నుంచి బయటికి రావడానికి టైం పడుతుందండి. అటువంటి వ్యక్తి అక్కడి నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది, త్వరగా బయటికి రాలేమాట. లోపలికి ప్రవేశించడానికి అంత టైం పడుతుంది, ప్రవేశించిన తర్వాత అంత త్వరగా మనం బహిర్ముఖం కాలేమాట. అంత ఇదిగా ఉంటుందన్నమాట. అంటే ప్రాణశక్తి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మ బిందువు మీద మనం కేంద్రీకృతం కావాలన్నమాట. అస్తు ఇక్కడ ఈ పెంచి ఈ బిందువు మనం గ్రహించవచ్చు. ఇక్కడ మళ్ళీ అందుకే ఇక్కడ దాని పాషణ కఠోరమైన రాయిని కొట్టుకునే విధంగా మిట్టిగా ఢేలా నష్టమవుతుందో అలాగా అసలు కూడా నష్టమయ్యారు. అంటే అక్కడ చిన్న భిన్నం అయిపోయారు అనమాట. నష్టం అంటే చిన్న భిన్నం కావడం అనమాట, అస్తవ్యస్తం అయిపోయారు. తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే ఏవం యథా అస్మానం ఆఖనం రిత్వా విధ్వంసత ఏవం హ ఏవ స విధ్వంసతే య ఏవం విధి పాపం కామయతే యశ్చ ఏనం అభిదాసతి స ఏషో అశ్మాఖనః స ఏషో అశ్మాఖనః. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క చోట దీంట్లో ఒక రకమైన భాష్యం ఉందండి. అంటే పదాలు అన్నీ అవే కానీ కొన్ని వెనక ముందు ఉన్నాయి, అన్వయ క్రమంలో కొంచెం వెనక ముందు ఉన్నాయి. ఇంకొక పుస్తకం ఏముందంటే ఇక్కడ ఏవం యథా అశ్మానం, ఇక ఏవం శబ్దం ముందు వచ్చిందన్నమాట. అంటే కొంచెం తేడాగా ఉంటుంది. ఆ తేడా అనేది అన్వయంలో కొంచెం వెనక ముందు ఉంటుంది. పదాలు వెనక ముందు ఉన్నప్పుడు కూడా అర్థం ఒకే విధంగా ఉంటుంది, దానిలో సందేహం లేదు. చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే ఏవం యథా అస్మానం ఆఖనం రిత్వా విధ్వంసతే ఏవం హైవ స విధ్వంసతే య ఏవం విధి పాపం కామయతే యశ్చ ఏనం అభిదాసతి స ఏషో అస్మాఖనః అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ ఏమంటుందంటే ఏ రకంగా అయితే అఛేద్యమైనటువంటి అంటే భేదించలేటువంటి పాషాణాన్ని కఠోరమైన రాయిని రిత్వ అంటే పొంది మిట్టిక డేల విధ్వంసం అయిపోయిందో, యథా అస్మానం ఆఖనం రిత్వ, అస్మానం అంటే రాయిని రిత్వ పొంది విధ్వంసతే, అది ఆఖనం అంటే అఛేద్యం. ఇక్కడ ఆఖననే ఛేదించలేక ఈ విధంగా దాన్ని ఢీ కొట్టుకుంటూ అది నష్టభ్రష్టం అయిపోయింది, విచ్ఛిన్న పని అయిందో అలాగే ఏవం హైవ స విధ్వంసతే, అలాగే ఇక్కడ కూడా అలాగే సహ విధ్వంసతే అంటే ఆ మనిషి కూడా నష్టభ్రష్టుడు అయిపోయారంటే ఆ అసురులు కూడా నష్టమయ్యారు అని చెప్పి అదే విషయాన్ని మన పైన చెప్పిన తాత్పర్యాన్ని కింద కూడా అదే 8వ మంత్రంలో కూడా వచ్చిందన్నమాట. నష్టభ్రష్టమయ్యారు అంటే సహ అంటే తత్వం, తే అసురాహ అసురులు నష్టమయ్యారు, చిన్న భిన్నమయ్యారు. కాబట్టి యహ ఏవం విధి, ఈ రకం తెలుసుకున్న తర్వాత ఉద్గీత విద్ ఏవం విధి అంటే ఈ రకమైన విధిని తెలుసుకున్న తర్వాత అంటే మనం ముఖ్య ప్రాణశక్తి ద్వారా మనం ఉపాసన చేసినప్పుడు ఈ విధిని తెలుసుకున్నప్పుడు యా ఏవం విధి తెలుసుకుని ఉద్గీతం అంటే ఉద్గీత విద్ అంటే ఉద్గీత విషయంలో సంబంధంతో యుక్తమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పాపం కామైతే ఆ పాపం చేయాలనుకుంటారో, అలాగే ఏనం ఉద్గీత విద్, ఏనం అంటే ఉద్గీత విద్ అంటే ఓంకారాన్ని అభిదాస్తి అంటే క్లేశయుక్తంగా చేయాలనుకుంటుందో
ఎందుకంటే అతడు ఆ ఉద్గీతాన్ని ఒక కఠోరమైనటువంటి భాషణంగా చెప్పబడింది అన్నమాట. అంటే ఎవరైతే పాపం చేయాలనుకుంటుందో వాళ్ళు ఏమి చేయలేదు అనే భావంతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అంటే ఎవరైతే నేను పాపయుక్తం చేయాలనుకుంటారో వాళ్ళు ఆ కఠోరమైన పాషని కొట్టుకొని ఏ విధంగా మెట్టికి జల కింద చకినాచురం అవుతుందో అలాగే ఈ అసులు కూడా అలాగే అవుతారు. కానీ ఎవరు ఏం చేయలేదు అంటే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందిన తర్వాత ఈ సాంసారికంలో ఉండే క్రియాకలాపాలు కూడా ఎవరిని ఏం విధ్వంసం చేయలేవు అనమాట. ఇక్కడ ఒక తాత్పర్యం ఏం తీసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ భావాత్మక టిప్పణీలు ఇచ్చారు ఇక్కడ. ఏమిచ్చారంటే మనం ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం అనుగ్రహం పొందిన తర్వాత సాంసారిక విషయాలు కూడా మనం ఎప్పుడు కూడా భేదించలేవు. మనం ఎప్పుడు పరమాత్మ వదిలేస్తాం, పరమాత్మ యొక్క సాన్నిధ్యం వదిలేస్తామో ఆ సాంసారిక విషయాలను కూడా మనం భయభీతం చేస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. మనం సాంసారిక విషయాల పట్లనే రాగ కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు యుక్తం చేస్తూ ఉంటాయి. ఎప్పుడంటే ఇవన్నీ మనం ఆ పరమాత్మను మనం దూరం చేసుకున్న పరమాత్మను వదిలేసినప్పుడు అన్నమాట. అందుకే అప్పుడు అన్ని కూడా విధ్వంసయుక్తంగా ఉంటాయి అన్నమాట. అంటే మనం నష్టభ్రష్టం కావడానికి సంసిద్ధంగా ఉంటాం, పరమాత్మతో విముఖం కావడానికి సిద్ధంగా ఉంటాం ఎప్పుడైతే అలాంటి పాపయుక్తమైన కర్మలు సాంసారిక కర్మలు చేసినప్పుడు. అందుకే విపరీతంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం వైపు వెళ్ళినప్పుడు అటువంటి స్థితిలో నువ్వు పాషాన్ని కొట్టుకునే విధంగా మిట్టిగా చకనాచూరం అయిపోయిందో అంటే నష్టభ్రష్టం అయిపోయిందో అలాగ కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఈ సాంసారిక విషయాల పట్ల లేశ మాత్రం కూడా నీకు వికల్పం కలగదు, వికల్పం రాదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ ప్రాణవాయువు ద్వారా ప్రాణశక్తిని నువ్వు ఏకీభావం వాక్శక్తి ప్రాణశక్తి ఏకీభావం చేసినప్పుడు కలిగేటువంటి ఆనందానుభూతి ద్వారా ఏ అనుభవం అయితే కలుగుతుందో ఆ అనుభవాన్ని ఒక్కసారి దర్శించుకున్న తర్వాత ఆ సంస్కారాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ సంస్కారం నీకు సాంసారిక విషయాల పట్ల వెన్నెక్కి తిరగనివ్వదన్నమాట, నిన్ను వెనక వైపు చూడనివ్వదన్నమాట. ఎందుకంటే దానికంటే శ్రేష్టంగా ఉత్తమంగా ఉత్కృష్టంగా ఈ ఆనందానుభూతి నీకు కనిపిస్తుందన్నమాట. ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏ అనుభూతి కలిగిందో దాని అనుభూతి ముందు ఇవన్నీ కూడా సాంసారిక ఉత్కృష్టమైనటువంటి వస్తువులు, పదార్థాలు, డబ్బు, ఐశ్వర్యం ఏవైతే అనుకుంటున్నామో మనము అవన్నీ కూడా దాని కింద సామాన్యం అనిపిస్తాయి. ఒక్కసారి ఆ అనుభూతి కలిగిన తర్వాత ఆ అనుభూతిని పొందడం కొరికే నిరంతరంగా ప్రయత్నం చేస్తుంటాం సాధకులు. ఒకసారి అలాంటి అనుభూతి పొందడం కొరకు ఒకసారి అదే స్థితిని 1 నెలలో సంపాదించుకుంటారు, అదే స్థితిని ఒకసారి 5 నెలలు 6 నెలలు సంవత్సరం నుండి ఆ స్థితిని పొందలేదు అనమాట. ఎందుకంటే ఒక సంస్కారాలు అనాది వాసన సంస్కారాలు మనం చాలా పీడిస్తుంటాయి, చాలా బాధపడుతుంటాయండి. మనం ఎంత కావాలనుకున్నా ఎంత కోరుకున్నా కూడా ఒకసారి మనకు మాటికి ఆ సంస్కారం అదే పని చేస్తుందంట. సాంసారిక విషయాల పట్లే ఆకర్షణ గురి చేస్తుందన్నమాట. ఇష్టం ఉంది, కోరిక ఉంది, ఆకాంక్ష ఉంది, కానీ ఆ కర్మలో విఫలం అవుతుంటాం, ఆ కర్మ చేయలేకుండా పోతుంటాం. సంకల్పాలు ఉన్నాయి కానీ సంకల్పానుగుణంగా ఆ ప్రయత్నం చేయలేకుండా పోతున్నాం. అంటే అక్కడ ఆ సంస్కార ప్రభావం చేత మనం దానికి లొంగిపోతున్నాం. కాబట్టి ఆ సంస్కారానికి విపరీతంగా ఉంటూ మనం దానికి ప్రతిపక్ష భావనతో ఉంటూ మనం దానికి ఎదురుగా వెళ్ళి మనం కొంచెం సహనంతో ఓర్పుతో ఉంటూ దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్న విశేషం చేసినప్పుడు నీకు కూడా అలాంటి అనుభూతి పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది. ఆ సంస్కారం మనం అంచివేసుకోవచ్చు. ఎందుకంటే సంస్కారం యొక్క ప్రభావం దాని యొక్క ప్రభావం చూపుతుందన్నమాట. ఆ సంస్కారం వ్యతిరేకంగా మనం పనిచేస్తూ ప్రయత్న విశేషం ద్వారా అది కొంతకాలం వరకు దాని యొక్క ప్రభావం చూపుతుందన్నమాట. అలాగే ప్రయత్నం చేస్తుంటే ఆ సంస్కారం నష్టం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి నాకు అలవాటు లేండి, నాకు లాంటి మనసు కలగడం లేదు ధ్యానంలో, నాకు ఏం చేయాలనుకుంటే నాకు ఎక్కడికి పోతే ఏదోదో ఆలోచనలు వస్తున్నాయి అని మనం ఇంకేం చేస్తాం, దాన్ని నెగిటివ్ గా నకారాత్మక ఆలోచిస్తాం. నేను కూర్చోలేను, నేను చేయలేను అనే భావంతో మనం అలాగే ఉండిపోయి చేయకుండా ఉంటామట. నేను కూర్చునే ప్రయోజనం అలాగే మనసు ఎక్కడికో పారిపోతుంది, మనసు స్థిరంగా లేదు, స్థిమితంగా లేదు అని చెప్పి మనం అలాగే ఆలోచిస్తున్నాం. అలా చేస్తూ పోతాం, అలాగే చేస్తూ పోతే జీవనం గడిచిపోతుంది, వృద్ధావస్థ వస్తే ప్రాణం పోతుంది, మళ్ళీ అలాగే స్థితి, అదే సంస్కారం, మళ్ళీ అదే జన్మ. కానీ ఈ జన్మ ఉండగని అని తెలుసుకున్న తర్వాత ఆ సంస్కారం మార్చుకోవాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా నేనే మార్చుకోవాలి. పక్కనవాడు మార్చనీకి లేదన్నమాట. పక్కనవాడు మార్చి ఎంతసేపు మారుస్తాడు, అది కొంతవరకే ఉంటుందన్నమాట. అది మన స్వయం కృషితోటి స్వయం ప్రయత్న విశేషం మనం నేర్చుకోవాలి, మనం ప్రయత్నం చేయాలి. అది బలంగా స్థిరంగా స్థిమితంగా ఉంటుంది. పక్కన వాళ్ళ మీద ఎంతమంది ఆధారపడి ఉంటాం, ఒకవాళ్ళు ఎంతో సహాయం చేస్తారు, అది కొంతవరకే అన్నమాట. కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన ఉపాసన, మన పద్ధతి, మన సంస్కారం మనం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే ఈ రోజే రేపైనా మనమే చేసుకోవాలి. మన సంస్కారం మనమే విశుద్ధపరచుకోవాలి, స్వచ్ఛం చేసుకోవాలి, నిర్మలం చేసుకోవాలి. కాబట్టి అది రేపు ఎల్లుండి మనమే చేయాల్సిన కర్మ ఈ రోజు చేసుకుంటే మనకు అవకాశం కల్పించాడు. అది మనకు శీఘ్రంగా ఉన్నతమైన మార్గం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఆ ప్రయత్న విశేషం ద్వారా మనము
ఆ పరమాత్మని స్తుతించడం కోసం ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇక్కడ మనము ఏం చెప్పుకున్నామంటే ఆ ముఖ్య ప్రాణవాయువు ఏదైతే ఉందో ప్రాణవాయువుని ఉపాసించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అసలు కూడా దాన్ని ఏం చేయలేకపోతే వాళ్ళే దష్టభష్టమైపోయి చిన్న భిన్నమయ్యారని చెప్పబడింది. కాబట్టి మనం కూడా ఆ ప్రాణశక్తిని ప్రాణవాయువు ద్వారా ఆ ఉద్గీతాన్ని ఉపాసన చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా అటు శక్తి సామర్థ్యం మనలో కలుగుతుందండి. నిజంగా అలాంటి ఊర్జ మనం ఎప్పుడు కల్పన కూడా ఊహించిండు అన్నమాట. శరీరం లాంటి స్ఫూర్తి, అలాంటి ఓజస్సు, తేజస్సు, అలాంటి తేలికాపని అంటే సహజత స్థితి సహజత కనిపిస్తున్నాడు. ఆ స్థితి ఉత్పన్నం తీసుకుని రావాలి. ఎల్లప్పుడు సక్రియంగా ఉంటున్నాడు. అలాంటి స్థితి మనకి ఎప్పుడు ఉండదండి. ఎప్పుడో సత్వగుణంతో ఓతప్రోతమైనప్పుడు అలా ఉంటాం. ఎందుకంటే మనకి ఎందుకు ఉండటం లేదంటే మన ఆహార పానీయాలతో మనము మన శరీరాన్ని భ్రష్టు చేస్తున్నాడు, నష్టభ్రష్టం చేస్తున్నాడు. అంటే ఆలస్యం అంటే తినకూడని పదార్థాలు తింటూ లేదంటే అతి శ్రమ చేస్తూ లేదంటే మనం యొక్క పంచేంద్రియాల యొక్క కర్మలు ఏవైతే ఆ కర్మల ద్వారా సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తూ ఆ సంస్కారాలతో ఓతప్రోతమైపోతున్నా కామక్రోధ లోభ మద మాత్సర్యాలతోటి ఆహార పానీయాలతోటి మనము మన శరీరాన్ని ఆలస్యయుక్తంగా రజోగుణంతో తమోగుణంతో యుక్తం చేస్తున్నాం. సత్వగుణంతో ఎవరు చేయడం లేదా, సత్వగుణయుక్త పదార్థాలను గ్రహించడం, సత్వగుణమైనటువంటి ఆలోచన విధానం మనకు ఉండటం లేదన్నమాట. అందుచేతం లేదా సంస్కారం సరిగా లేకపోవడం వల్ల, మన దినచర్య సరిగా లేకపోవడం వల్ల, మన క్రమశిక్షణ సరిగా లేకపోవడం వల్ల మనం శరీరం సహకరించకపోయేసరికి అక్కడ ఉపాసన సమయానికి కూర్చునేసరికి మనకు ఆ స్థితి ఉత్పన్నం కావడం లేదు. బలవంతం ఎంతసేపు కూర్చునేమాట, ఇష్టంగా కూర్చోగలుగుతాం, బలవంతంగా కూర్చోలేమాట. అందుకే కాసేపు కూర్చోగానే ఎప్పుడెప్పుడు లేవాలనిపిస్తున్నాను, ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తున్నాను. సరే అయిపోయింది, ఈ రోజుకి చాలు, రేపు చూద్దాం. అలా రేపు అనుకుంటే ఎన్నో మనం జీవితాలే జన్మలే గడిచిపోయాయి అన్నమాట. కాబట్టి అలాంటి స్థితి ఇప్పుడు అలా కాకుండా ఏది ఏమైనప్పటికీ ఈ గంట కాలంలో నాకు మనసు కలిగిన కలగకుండా ప్రతిక్రియగా దానికి విరుద్ధంగా సరే ఆ మనసుతో పోరాడి నేను ఇలా కూర్చుంటా అని చెప్పి మనం ప్రాణశక్తి ద్వారా గీతాన్ని ఓంకారాన్ని ఉచ్చస్వరంతో మనం చేయడం మొదలు పెట్టామంటే ఒకరు ఆ స్థితి ఉత్పన్నమవుతుంది. వాక్శక్తి ప్రాణశక్తి ఏకీభావం అయినప్పుడు అలాంటి ఊర్జా శక్తి నీళ్ళు ఉత్పన్నమైపోయి చేయవలసిన కర్మల పట్ల నీకు ప్రేరితం చేస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది, స్థిరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది అన్నమాట. ఆ శక్తిని మనం నమ్మకం విశ్వాసంతో పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ ఈ 8వ మంత్రంలో మనం చూసాము. ఇంకా దీనికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి, అవేంటో మనం రేపు చూద్దామండి. అస్తు. ఇప్పుడు చెప్పినటువంటి పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. మహోదయ, ఇక్కడ ప్రాణశక్తిని ఏకీభవించడం అంటే వాక్తో అది మనం ముందు చెప్పుకున్న విధమైన మహోదయ ఏదైనా వ్యత్యాసం అంటే మీరు ఇప్పుడు చక్షు, శ్రోత్రం, నాసిక అన్ని చెప్పుకొచ్చారు కదా, మరి ప్రాణశక్తి ఎక్కడ మనం గ్రహించాలి మహోదయ? ప్రాణశక్తిని ఎక్కడ ఉంది? ప్రాణశక్తి ద్వారానే మనం ఉపాసన చేయగలుగుతాం, ప్రాణశక్తి ద్వారానే మనం ఉచ్చరించగలుగుతాం అంట, వాక్ ఉపయోగించి ఉచ్చరించగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు ప్రాణాన్ని మనం ఏదైతే ప్రాణవాయువు ఏదైతే ఉందో అంతర్ముఖం ప్రవేశించినప్పుడు దాన్ని మనం పాపంతో యుక్తం చేయలేమట. వాక్కు ద్వారా కూడా మనము ఆ ఓంకారాన్ని ఉద్గీతను ఉపాసించలేమన్నమాట. అంటే దాన్ని మనం ఆ రకంగా తీసుకోలేమన్నమాట. ఎందుకంటే అక్కడ పాపంతో అంటే 2 రకాల పని చేస్తున్నాం. అంటే పాపంతో యుక్తం చేయాలి, అది కర్మ ద్వారా చేసేటమాట. ఇది మనసుతో చేసేది, ప్రాణవాయువు ద్వారా చేసే ఉపాసన మనసుతో చేసేది అన్నమాట. ఇక్కడ ఓకేనా? మనసుతో సంకల్ప వికల్ప చేస్తున్నాం. ఆ మనసును దాటి ప్రాణశక్తి సాక్షాత్ ఆత్మ, జీవాత్మ అన్నమాట. జీవాత్మ అంతర్ముఖ జ్ఞానంతో మనం చేసే ఆలోచన విధానం ఎక్కడ చేస్తుంది? ఆత్మ మనసుకి ప్రేరేపిస్తుంది, మనసు ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. మూల ఆత్మతో అంటే ప్రాణశక్తితో మనం ఉపాసించడం మొదలు పెట్టాలి. అలా డైరెక్ట్ ప్రాణశక్తితో అంటే జీవాత్మతో మనం అంతర్ముఖంగా ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, అక్కడ మనకు ఈ ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి దోషాలతో యుక్తం కావన్నమాట. ఇంద్రియాల ద్వారా సంస్కారాలు ఏవైతున్నాయో ఆ సంస్కారాలకు లోను కావు, ఇంద్రియాలు ప్రభావం కావన్నమాట. ఆత్మ ద్వారా చేసిన ప్రాణశక్తి ద్వారా చేసినప్పుడు ఇంద్రియాల యొక్క ప్రభావానికి లోను కాము. అప్పుడు ఏమవుతుంటే ప్రాణశక్తి అనేది ద్వారా వెళ్ళినప్పుడు సూక్ష్మంగా అంతర్ముఖంగా ప్రవేశించగలుగుతామట. అక్కడ ప్రాణమే ఉంటుంది, మిగతా ఇంద్రియాలతో శరీరం సంబంధం ఉండదు. అంటే అంత లోపలి ప్రవేశించాం. ఈ స్థూల శరీరం అంతా మనకు ఈ శరీరంలో ఉండే పిండంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా ఒక ఆకృతి విశేషంతో యుక్తమై ఉన్నాయన్నమాట. కానీ ప్రాణశక్తికి ఆకృతి లేదు, అక్కడ అంత లోపలికి ప్రవేశిస్తామట. అప్పుడు సూక్ష్మంగా లోపల ప్రవేశించినప్పుడు ఈ బాడీ అంతా కూడా నీకు స్టక్ అయిపోతుంది. స్టక్ అయ్యేసంటే అలా స్థిరంగా స్తబ్దంగా ఉండిపోతున్నావు. ఆ స్థితి ఉత్పన్నమైనప్పుడు నీకు అంతర్ముఖంగా ప్రవేశిస్తామట. ఆ ప్రవేశించినప్పుడు నీకు శరీరం వేదనే స్థితి, జీవాత్మ వేదనే స్థితి అనుభూతి కలుగుతున్నాడు. కవచంలాగా మనకు కనిపిస్తుంది.
ఎలా మహోదయ తెలుస్తుందంటే అనుభవం ద్వారానే, మనం అభ్యాసం ద్వారా చేస్తూ ఉంటే అది అనుభూతి మనకి అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆ స్థితి మనం చెప్పడానికి, ఓపెన్ చేసి చెప్పడానికి కాదనమాట. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ రకమైన మార్గంలో వెళ్తున్నప్పుడు అప్పుడు అర్థం అవుతుంది ఖచ్చితంగా. మనం కనీసం అంటే ఆ స్థితిని దాటుకుని వెళ్ళాలి. మనము ఇక్కడ వాళ్ళందరూ ఖండించుకుంటూ వచ్చినట్టు ఆ ప్రకారంగా అయితే మనం కళ్ళ ద్వారా, వాక్కు ద్వారా మనం ఎంతసేపు చేయగలం, కొంతవరకు చేయగలుగుతాం. అది నిమిత్తం మాత్రం. తర్వాత లోపలికి ప్రవేశించాలి, ప్రాణవాయు ద్వారా ప్రవేశించాల్సిందే మనము. అందుకే అక్కడ అన్నిటికీ పాపం యుక్తం చేయబడ్డాయన్నమాట. ఆ పాపాలు ఎప్పుడో ఒకసారి మనకు ఆలంబన వచ్చినప్పుడు అవి ఏదో ఒక ప్రభావానికి లోన్ అవుతాయి. అందుకే వాటి ద్వారా మనం ముందుకు వెళ్ళలేము. ప్రాణవాయువు ద్వారా, ప్రాణశక్తి ద్వారా అంతర్ముఖంగా మూల జీవాత్మ ద్వారా మనం ఆత్మానం ఉద్ధరేత మనకు ఒక ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్పినాం. ఆత్మనా ఉద్ధరేత అని చెప్పి ఏదో ఒక వాక్యం మిస్ అవుతుంది. అవునండి, ఆత్మనాత్మానం ఉద్ధరితే. కాబట్టి మన ఆత్మనం ఉద్ధరించుకోవాలి అని చెప్పి, అంటే దాన్ని మనం పుష్టి చేసుకోవాలి, అంటే అంతర్ముఖంగా ప్రవేశించాలి. అది అంటే ఇప్పుడు ఎలాగా మన ఏకీభావం అవుతుంది, మనం ప్రయత్న విషయం చేసినప్పుడు తెలుస్తుంది. ముందుగా ప్రారంభంలో స్థూల శరీరం ద్వారా లోపలికి ప్రవేశిస్తాము. అలా ప్రవేశించగా ప్రాణశక్తి అయితే మనం తీసుకున్న శ్వాస ప్రశ్వాస గతి అవరుద్ధం అవుతూ ఉంటుంది, నిరుద్ధంగా అవుతుంది. ఇలా మెల్లమెల్లగా లోపల ప్రవేశించే కొద్దీ ఆ ప్రాణవాయువు మీద, ఆ ప్రాణశక్తి మీద ఏకీభావం అయిపోతాం అన్నమాట. ఓకేనా? అంటే అలా ఆత్మ ప్రయత్నం సాక్షాత్కారానికి స్వాభావిక రావాలి. ప్రయత్న విశేషం అంటే బలవంతంగా ప్రాణాయామం ద్వారా మనం ఏ విధంగా ప్రాణం నిలబెడితే అలా కాదు. సరస్వతి అలా చేస్తే మళ్ళీ మళ్ళీ ఏదో ఇబ్బంది కలుగుతుంది, శతహాని కలుగుతుంది అన్నమాట. స్వాభావిక స్థితిని ఉత్పన్నం చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. అది అభ్యాసం ద్వారా, అనుభవం ద్వారా మీకు లోపలికి ప్రవేశిస్తాం. ఒకేసారి మనకు చెప్తే అనుభవంలోకి రాదన్నమాట. అది ప్రయోగాత్మకంగా లోపలికి కూర్చున్నప్పుడే, ప్రవేశించినప్పుడే ఆ అనుభవాలు మనకు వ్యక్తం అవుతాయి. అప్పుడు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం సూటిగా ఆ యోగి, ఆ సాధకుడు, ఆ శాస్త్రం చెప్పిన మాటలు ఏవైతే మనకు అప్పుడు అవగతం అవుతాయి. శాస్త్రం చెప్పినటువంటి బిందువు అయితే ఉందో దాని అనుగుణంగా నేను నడుచుకున్నా, దాని అనుగుణంగా ముందుకు వెళ్తున్నా అనే స్థితి నీకు యథార్థం అనుభూతిని కలిగిస్తున్నమాట. అది నీకే తెలుస్తుంది. నేను చేసే పొరపాట్లు ఎక్కడ ప్రవేశిస్తున్నాను, ఎక్కడ ప్రవేశించలేకపోతున్నాను, నేను చేసే పొరపాటు ఏంటి, అది నీకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే నీకు అర్థమవుతుంది అన్నమాట. ఆ స్థితిని ఉత్పన్నం చేసుకున్న తర్వాత అర్థమవుతుంది. ధ్యాన స్థితికి ధారణ కరెక్ట్ గా కూర్చున్నప్పుడు, ఈ ధారణ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నీకు ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అంటే ఇత్యుక్తే ప్రాయः ఆత్మ సాక్షాత్కారమేవ మహోదయ. అంతవరకు చెప్పలేక ముందు ప్రవేశిస్తాం. ముందు స్థితి ఉత్పన్న నిలబడాలి కదా, ముందు ప్రాణశక్తి నిలబెట్టుకోవాలి. ఓకే. దాని తర్వాత క్రియ ప్రవేశించే మార్గం చాలా ఉన్నమాట. ముందు ఆ స్థితిని పొందామంటే మనలో ఒక సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ మనం మిగతా క్రియాకలాపాలను కూడా అన్ని కూడా మన సంయమంలో ఉంచుకుంటూ మనం ముందుకెళ్తామట. అంటే మీరు ఇంత ముందు కూడా చెప్పారు, అంటే నిరుద్ధమైన స్థితి నిలబెట్టుకోవాలి. యోగ చిత్త వృత్తి నిరోధ అంటాం కదా, ఆ చిత్తంలో ఉండే వృత్తి నిరోధించుకోవాలి. నిరోధించిన స్థితి నిలబెట్టుకున్నమాట. క్షణకాలం ఉంటుంది అంతే. ఆ క్షణకాలాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎంతో అభ్యాసం కాదు, సామాన్య విషయం కాదు. ఇప్పుడు మన కంటికి కనిపించే ఒక దారం మీద నిలబడాలి, ఎలా ఉంటుందండి? ఇప్పుడు కంటి సన్నగా పతలాగా ఉంది దారం. ఆ దారం పోగు మీద మనం మొత్తం బ్యాలెన్స్ అంతా అక్కడ పెట్టాలి. చాలా మంది సర్కస్ లో పిల్లలు ఒక తాడు కట్టి నడుస్తూ ఉంటారు. ఎంత మొత్తం శరీరం యొక్క బ్యాలెన్స్ ఎక్కడ పెట్టి వాళ్ళు ఇచ్చేస్తుంటారు, అభ్యాసం. అలాగా అంతకంటే సూక్ష్మమైన బిందువు మీద, ప్రాణవాయువు మీద మనము శక్తిని కేంద్రీకరించాలి, సంపూర్ణ శక్తిని కేంద్రీకరించాలి. అది ఎంత అభ్యాసం చేస్తే మనం దాన్ని పెట్టుకోగలుగుతాం. అక్కడ పోయాక కింద పడిపోతుంది, ఇటు అటు కింద పడిపోతుంటాం అన్నమాట. సామాన్య స్థితి కాదు. ఆ ఏకాగ్ర స్థితిని ఉచ్చ స్థితికి పొందేసరికి మనం బ్యాలెన్స్ తప్పిపోతున్నాం అన్నమాట, అభ్యాసం లేకపోతే. శరీరం సహకరించడమాట, అక్కడ కింద పడటమా, ఇలా అలా ముందుకు వెళ్ళడమా జరుగుతున్నమాట. అలాగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పోవాలి, ఒకే గతిలో మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. ముందుకెళ్లే కొద్దీ మనం బ్యాలెన్స్ అనేది చాలా జాగరూకంగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ ప్రతి ఉచ్చారణ మనం ఆత్మ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం అనే ఒక ధారణలోకి వెళ్ళాలి అంటున్నారు, అంతే కదా మహోదయ? జీ, అవన్నీ సారాంశభూతంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మీరు ఒకే వాక్యంలో అలా చెప్పుకుని ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనకు దీనికి వెనక కూడా అన్ని మిగతా కూడా యాడ్ అయి ఉన్నాయన్నమాట. వాటన్నిటి చేసుకుంటూ పోతే మనం ఇలాగా ప్రయత్నం చేయొచ్చు. మహోదయ, అంటే ప్రాణశక్తి పరమాత్మ అంటున్నారా? ప్రాణశక్తి పరమాత్మ కానీ మరి ఇంకా అదే రక్షిస్తుంది జీవాత్మ. ప్రాణశక్తి మాధ్యం మనం జీవాత్మ సహాయం చేత మనం పరమాత్మ వైపు వెళ్తున్నాం. ప్రాణశక్తిని గమనిస్తూ ఉంటే ప్రాణశక్తి పరమాత్మ స్వరూపం అన్నట్టుగా మనం భావించాలి, అలా కాదు.
ప్రాణశక్తి ఎలా గమనిస్తాం? ప్రాణశక్తి ఇప్పుడు ప్రాణం పోతే జీవాత్మ వెళ్ళిపోయింది అంటుండే కదా. ప్రాణశక్తిగా జీవాత్మ ద్వారా మనము అంతర్ముఖంగా ఆ పరమాత్మ స్థుతిస్తున్నాము, పరమాత్మ దగ్గర ప్రార్థిస్తున్నాము. అంటే మన జీవాత్మే మనల్ని రక్షిస్తుంది అంటారా? జీవాత్మ రక్షించడం కాదు, జీవాత్మ సహాయం చేత మనము అంతరికి ప్రవేశించడం ఎలా? జీవాత్మ సహాయం చేత మనలో ఉండేటువంటి సంస్కారం నిలబెట్టుకోవాలి, ఆలోచన నిలబెట్టుకోవాలి. రక్షించడం కాదు ఇక్కడ. మనం ఏంటి, మనకు ఎందుకు ఆ పరమాత్మకు దగ్గర కాలేకపోతే, ఎందుకు మన ఆత్మ యొక్క స్వరూపాన్ని చూడలేకపోతున్నామంటే మనలో ఉండే సంస్కారాలు, మనలో ఉండే కామనలు, మనలో ఉండే కోరికలు ద్వారా మనలో ఉండే మాలిన్యం ద్వారా మనం ఆ మనలో ఉండే స్ఫటికమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆత్మను, జీవాత్మ చూడలేకపోతున్నాము. దానికి కారణం ఏంటి అంటే మనలో ఉండే స్ఫటికమైన విధంగా మాలిన్యం తృప్తమైనప్పుడు విధంగా యొక్క స్వరూపం కనిపించదో అలాగే మన స్వరూపం మనకు కనిపించడం లేదు. మన స్వరూపం కంటే సూక్ష్మమైనటువంటి తత్వం ఆ పరమాత్మత్వం. ఆ స్వరూపం ఎలా కనిపిస్తుంది? ముందు మన స్వరూపాన్ని దర్శించుకుంటే పరమాత్మ దర్శనం చేసుకోగలుగుతాం. దానికి ముఖ్య కారణం మనల్ని రక్షిస్తుంది అంటున్నారు కదా మీరు. ఉద్గీతమే మనల్ని రక్షిస్తుంది అంటున్నారు కదా. ఎప్పుడు చెప్పాను? ఏ సందర్భంలో చెప్పాను? రక్షిస్తుంది ఎక్కడ చెప్పలేదు. అదే వాళ్ళ ఉద్గీతమే మన దేవతలందరినీ రక్షించింది. ఉద్గీతం అనేది ఓంకారం యొక్క ఉపాసన చేస్తే పరమాత్మ రక్షిస్తాడు, మన జీవాత్మ రక్షిస్తుంది కాదు. ఉద్గీతం అంటే ఓంకారం యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క నామం అన్నమాట. పరమాత్మను రక్షిస్తాడు అన్నమాట. పరమాత్మనికి ఆ శక్తిని ఇస్తాడు జీవాత్మకు, పరమాత్మ అనుగ్రహిస్తాడు అక్కడ. అంటే ప్రాణశక్తి ద్వారా ఉద్గీతాన్ని ఉచ్చరించాలని అర్థం. అక్కడ కొంచెం అర్థం కాలేదు. ప్రాణశక్తి అంటే మనము లోపల నుంచి ప్రాణశక్తి అంటే జీవాత్మ శక్తి అని చెప్పానమాట. ఓకేనా? ఆ ప్రాణశక్తి ద్వారా మనం అంతవరకు అది అభ్యాసం చేస్తుండే. ప్రాణశక్తి డైరెక్ట్ గా మనం ప్రాణశక్తిలో ప్రవేశించలేము అనమాట. ఇప్పుడు మనం ఏముంది, వాగింద్రియం ద్వారానే మనం ప్రయత్నం చేస్తాం, ఓంకారాన్ని ఉచ్చరిస్తాం. ఉచ్చస్వరంగా గాన రూపంలో మనం దాన్ని చెప్పగలుగుతాం. అది చెప్తూ 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 ఉంటే ఏమవుతుంది, ఆ శబ్దం అర్థంగా మారిపోతుంది. అర్థము అది ప్రాణవాయువులోకి మారిపోయి ప్రాణవాయువు ద్వారా నువ్వు అంతర్ముఖంగా ప్రవేశిస్తావు అన్నమాట. అక్కడ ఒకేసారి మనం డైరెక్ట్ గా ప్రాణవాయువుతో చేయాలి. ప్రాణవాయు ఏ రకంగా చేస్తావు? ప్రాణం అంటే ఏమిటి? నాభి ప్రదేశం ఒక ప్రాణశక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ప్రాణశక్తి ద్వారా హృదయ ఆకాశంలో ప్రవేశిస్తూ అది కంఠంలో ఉండే స్థానాలను ప్రతాడితం చేస్తూ ఒక ధ్వనిని ఉత్పన్నం చేస్తుంది ప్రాణవాయువు అంటే, ప్రాణశక్తి అంటే. స్థూలమైన స్థితి అన్నమాట. ఆ వాగింద్రియం ద్వారా మనం ఉచ్చరిస్తుందని అంతర్ముఖంగా చేయంగా ఒక కేంద్ర బిందువు మీద ఆ వాగింద్రియం మీద మనం ఉచ్చరిస్తూ పోతూ ఉంటే ఏమవుతుంటే అది శబ్దం అనేది అర్థంగా మారిపోతుంది. అర్థం అనేది భావనాత్మకంగా అంతర్ముఖంగా ప్రవేశింపజేస్తుంది. అప్పుడు ప్రాణం అవరుద్ధం అవుతుంది. ప్రాణం అవరుద్ధమైనప్పుడు ఆ ప్రాణశక్తితోటి మనం ముందుకు వెళ్ళిపోతుంది. సూక్ష్మంగా ఉంటున్నమాట. అది మనం అభివ్యక్తం చేసి చెప్పేటువంటి వస్తువు పదార్థం కాదన్నమాట. అదండి, అది మెయిన్ గా తెలుసుకోవాల్సిన విషయం. అది అభివ్యక్తం చేయడం అనుభవగమ్యమేది. ప్రత్యేక వ్యక్తికి అనుభవం భిన్న భిన్నంగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా అందరికి ఇలాగ ఉండాలని కాదు. ప్రత్యేక వ్యక్తి అనుభవం, కానీ పద్ధతి ఇదే, ప్రాసెస్ ఇదే ప్రవేశించడానికి. అవునండి, ప్రయత్నం ద్వారానే దాన్ని తెలుసుకోగలుగుతాం అంటున్నారు మహోదయ. ఇది మా మాటలో చెప్పే విషయం కాదు. సాధన, నిరంతర సాధన. అవునండి, అవును. ఓ మహోదయ, ఒక చిన్న ప్రశ్న. చెప్పండి. ఈరోజు వ్యాఖ్యానం లోపల దేవతలు అసురులు మీద వ్యాఖ్యానం మొత్తం నడిచింది. దీంట్లో ఒక సందేహం ఏంటంటే, అసురులు దేవతలు ఉపయోగించేటువంటి ఉద్గీతాన్ని పాపాంతో సంయుక్తం చేస్తారని చెప్పారు. ఉద్గీతాన్ని కాదు, అదే దేవతలు ఉపాసించేటువంటి ఉద్గీతాన్ని, అంటే ఏదైతే ఇంద్రియంతో వాళ్ళు ఉద్గీతం ఉపాసన చేస్తున్నారో ఆయా ఇంద్రియాన్ని వాళ్ళు పాపంతో సంయుక్తం చేశారన్నారు. మరి పాపంతో దేవతలు అసురులు చేసినప్పుడు మరి దేవతలు దానికి ఎదుర్కోలేరా? ఎదుర్కోవడానికి అందుకే దాటుకుని వెళ్ళిపోతున్నావు కదా. యుద్ధం జరుగుతుందన్నమాట. అదే ఒకటి అంటే వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ విధంగా మనం రామాయణ మహాభారతం చూస్తాం కదా, వాళ్ళు రాక్ష యజ్ఞయాగాలు చేస్తుంటే వాళ్ళు డిస్టర్బెన్స్ అంటే ఎదుర్కోలేక కాదు, వాళ్ళు హింసించకూడదు కదా. హింస చేయకుండా లోపల ప్రవేశించాలన్నమాట. అహింసా మార్గంతో ముందుకు వెళ్ళాలన్నమాట. ఎవరి కర్తవ్యమో వాళ్ళు చేయాలన్నమాట. ఇక్కడ మనం వాళ్ళు మార్గభ్రష్టులు చేస్తున్నారు అంటే వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు అన్నమాట ఏదో రకంగా. అంటే వాక్ ద్వారా, వాగింద్రియం ద్వారా భిన్న భిన్న రకాలుగా వాళ్ళను అంటే వాళ్ళ కర్మను ఆపుతున్నారు అన్నమాట. అది చెప్పడానికి ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే వాళ్ళు ఆ రకంగా చేశారు, అర్థం చేసుకోవడానికి మనకు
వాళ్ళు ఇవన్నీ పాపంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి మనము ఈ ఇంద్రియముల ద్వారా మనము లోపలికి అంటే మన ఆత్మ పొందలేము. ఇంద్రియాతీతంగానే మనం ఆ పరమాత్మ దర్శించుకోగలుగుతాం తాత్పర్యం. ముందే ఇవన్నీ చాలా చెప్పుకున్నాం. ఇంద్రియముల ద్వారా మనం ఆ పరమాత్మ దర్శనం చేసుకోలేము, ఆ ఆత్మ సాక్ష్యం చేసుకోలేము. ఇంద్రియాతీతంగా వెళ్ళాలన్నమాట. ఇవన్నీ పాపంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి ఆలంబన వచ్చినప్పుడు ఎప్పుడు ఏ రకంగా మారిపోతే చెప్పలేమన్నమాట. ఇప్పుడు ఏ వాక్కు ద్వారా అయితే మనం ఉపాసన చేస్తున్నామో ఆలంబన వచ్చేది, ఎందుకంటే ఇది ఒక శరీర ధర్మం కాబట్టి ఎంతవరకు నువ్వు ఉపాసన చేయగలుగుతావు, కొంతవరకు చేయగలుగుతావు. దానికి కొంత సమయం తర్వాత దానికి శక్తి రసించిపోతున్నావు, క్షీణమైపోతున్నావు అన్నమాట. తర్వాత ఆగిపోతావు కదా. అవును, అప్పుడు వచ్చినప్పుడు శరీర ప్రకారంగా దాంట్లో ఏదైనా వికల్పం ఉత్పన్నం కావచ్చు అన్నమాట. అంటే నీకు అది కొంతవరకు సహాయపడుతుంది, పూర్తిగా నీకు సహాయపడుతుంది. తర్వాత నువ్వు ప్రాణవాయువు ద్వారానే అంతర్ముఖంగా ప్రవేశించే ముందుకెళ్ళాలి. ఎదుర్కోలేక కాదు, కావాల్సిందే కదా, శరీరం కావాలి కదా మళ్ళీని సాధనకి. అంటే ఇప్పుడు ఇంద్రియాల ద్వారా ప్రయత్నం చేస్తే అవి పాప సంయుక్తమై ఉన్నాయి కాబట్టి ఈ సాధన జరగడం కష్టం అన్నదానికి ఇంద్రియాలు పాప సంయుక్తం అని చెప్పుకొచ్చారు ముందులో. ఇంద్రియాలకు అతీతంగా సాధన జరగాల. అవును, ఇంద్రియాలకు లోబడి మనం సాధన చేయకూడదు. అంటే అప్పుడు ఏం చేయాలి, మేము పాపయుక్తం లేకుండా మన పంచ జ్ఞానేంద్రియాలు అక్కడ కట్టిపడేసామన్నమాట. నువ్వు అలా చేస్తే మన చెవులతో మంచి చెడు వింటున్నాం, వాకుతో మంచి చెడు మాట్లాడుతున్నాం, కళ్ళతో మంచి చెడు చూస్తున్నాం, ఇవన్నీ చేయకూడదు. పాపంతో ఉన్నాయి, పాపం భేదించబడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, చాలా ఒకటే మార్గంలో ఒకే మంచి మార్గంలో ఉండాలి. పంచేంద్రియాలు ఆ రకంగా ఉంచుకోవాలి. అప్పుడు నీకు ఆ శక్తి ఏర్పడుతున్నాడా. సత్యవతి గారు కానీ మళ్ళీ చెడుది ఉంటేనే కదా అండి దీంతో మనం వెళ్ళగల లోపలికి. ఏంటండి ఇవి అంటే వాటితో లోపలికి వెళ్ళడానికి వీడి సహాయం అయితే మనకు కావాల్సిందే. శరీరము, ఈ విషయ వాసనలు అన్ని కూడా అతీతం అయిపోతాను. దాన్ని అదే ఉండదు అక్కడ. మనకు చెప్పేది మనం ఎప్పుడు ధ్యానావస్థలకు సమాధిలోకి వెళ్తాం అంటే ఇక్కడ నీకు ఏ స్పర్శ గతి కూడా ఏం ఉండవట. అక్కడ ఇంద్రియ అతీతంగా మనం ప్రాణశక్తితో యుక్తమవుతాం అన్నమాట. జీవాత్మ శక్తితో యుక్తం అక్కడ నిమిత్తం అంతే, కొంతవరకు సహాయపడతాయి. ఒక స్టేజ్ దాటిన తర్వాత అవి మనకి ఇంద్రియాలు పనిచేయమాట అక్కడ. అవును మహోదయ, చాలా రోజాత్మం ఉంది ఈ రోజు. తర్వాత చివరిగా దీంట్లో వచ్చిన నీతి రిజల్ట్ ఏంటంటే, ప్రాణశక్తి తోటి ఎప్పుడైతే వారు అసురులు మొదలుపెట్టినప్పుడు వారికి వారే ధ్వంసం అయిపోయారు. ఏ విధంగా అంటే, ఒక రౌతుతోటి ఒక మిట్టి గడ్డేలా బాంధం సంబంధం పెట్టుకున్నప్పుడు మిట్టి గడ్డేలా ఏ విధంగా కూలిపోతుందో కరిగిపోతుందో ఆ విధంగా రాక్షసులు కూలిపోయారని చెప్పారు. అంతేనా మహోదయ? అవునవును, ధన్యవాదాలు మహోదయ, చాలా బాగా ఉంది ఈరోజు. సమయం అస్తు పునర్మిలామః. సంధ్యాప్రదానం చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ, ప్రణామం. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు గురుజీ.